ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? ఈ వీడియో అనేది శనివారం రోజు అండి, సాటర్డే రోజు వీడియో. ఎందుకు ఇంత లేట్ పోస్ట్ చేస్తున్నానంటే మనకు బోనాల పండుగ ఉంది కదండి. అయితే ఇక్కడ మా ఇంటి చుట్టూ అమ్మవారి టెంపుల్స్ కానీ, అలాగే అందరూ అమ్మవారి సాంగ్స్ పెట్టుకోవడము, ఫుల్ మైక్ అనేది ఉండడం అనమాట. కాబట్టి నాకు వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం పాసిబుల్ కాలేదు. అలాగే వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కుదరలేదు. అలాగే నాకు కూడా కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, అంటే ఫుల్ ఫీవరు అండ్ కోల్డ్ అయితే చాలా ఉందండి. కాబట్టి మీరు గమనిస్తున్నారో లేదో నా వాయిస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా కొద్దిగా ఉంది, కాకపోతే ఒక 3-4 డేస్ అయింది. కాబట్టి మీకు ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను వర్క్ అయితే ఇప్పుడు మిషన్ పైన ఉన్న వర్క్ అనేది నాకు బ్యాక్ నెక్ అంటే హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను. అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. అయితే ఇది బ్యాక్ నెక్ వేసేటప్పుడు మాత్రం ఫుల్ టెన్షన్ అయిపోయింది. ఆ టెన్షన్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే క్యాచ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో అది కూడా ఆ హ్యాండ్ ఏంటిది, ఆ డిజైన్ ఏం ప్రాబ్లం అయింది అనేది నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తానండి. ఓకేనా? ఇక్కడ బ్యాక్ నెక్ వేసేసి బూటీస్ కూడా కంప్లీట్ చేశాను. తర్వాత మళ్ళీ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనము ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత క్లిప్స్ తీసి కొద్దిగా వెనుకకు జరిపి వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ విడ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు అదే ఫ్రేమ్లో అడ్జస్ట్ అవ్వదు. అంటే మనకు నార్మల్గా 2 ఇంచెస్ మాత్రమే ఉంటే అడ్జస్ట్ అవుతుంది. 3 ఇంచెస్ అలా విడ్త్ చెప్తున్నాను. అంటే విడ్త్ అంటే మనకు వర్క్ విడ్త్ చెప్తున్నాను. ఎందుకంటే ఇవి పికాక్స్ చూడండి. పికాక్స్ అనేది మనకు 3 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట. ఇది నార్మల్గా 3 కంటే ఎక్కువ కూడా ఉంటుంది. కాబట్టి ఈ డిజైన్ అనేది నాకు ఒకే ఫ్రేమ్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే సెట్ అవ్వలేదు. కాబట్టి నేను బ్యాక్ నెక్ వేసేసి బూటీస్ వేసిన తర్వాత కొంచెం క్లాత్ తీసి, అంటే క్లిప్స్ తీసేసి క్లాత్ వెనుకకు జరిపి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ చేసి పెట్టాను. అలా చేసి పెడితేనే మనకు క్లియర్గా, అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. కానీ క్లాత్ ఎక్కువగా ఉంటే అసలు టెన్షనే ఉండదండి. కానీ కస్టమర్స్ ఏంటంటే క్లాత్ తీసుకొని రమ్మంటే అస్సలు తీసుకొని రారు ఎక్కువగా. కానీ నేను తీసుకొస్తే మాత్రం కొంచెం చెప్తాను. వాళ్ళంటే నా రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళకైతే చెప్పి నేను తీసుకొస్తాను, ఎంత కావాలో అంత అనేది తీసుకొస్తాను. కానీ ఇక్కడ మనకి ఏంటంటే వర్క్ పైన క్లిప్స్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు నాకు బ్యాక్ నెక్ వెనక సైడ్ మీకు ఇక్కడ మనకు వెనుకకు మధ్యలో ఒక చిన్న క్లిప్ వస్తుంది కదా, ఆ క్లిప్ పెట్టడానికైతే నాకు చాలా అసలు ముందే హెల్త్ సరిగ్గా లేదు. దాంట్లో ఆ క్లిప్ పెట్టడానికైతే ఫుల్ చేతులు కూడా పెయిన్ అయిపోయినాయి. అసలు ఓపిక లేకుండా అయిపోయింది. మీకు అది కూడా క్లియర్గా చెప్తాను నేను మళ్ళీ. తర్వాత అయితే నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా నేను క్రాస్లో వేసేటప్పుడు 30-35 ఈ 2 యాంగిల్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు క్రాస్ అనేది 35లో పెడితే కరెక్ట్గా వస్తుంది. కానీ క్లాత్ సరిపోకపోతే 30 కూడా పెట్టుకోవచ్చు. అదే 30 లేదంటే 35 క్లాత్ని బట్టి ఈ 5 ఇంచెస్ అనేది చూసుకుని పెట్టుకోవాలండి. 5 ఇంచెస్ అంటే ఆ క్రాస్ సెట్ చేసేటప్పుడు మనకు 30-35 రెండు చూసుకుంటాం కదా, క్లాత్ని బట్టి 30 లేదా 35 అనేది మీరు చెక్ చేసుకొని పెట్టండి. ఇది క్రాస్లో వేసేటప్పుడు. మళ్ళీ సాదా వేసేటప్పుడు అది వేరే ఉంటుంది. అది నేను ఆల్రెడీ సాదా కటింగ్లో ఫ్రంట్ పార్ట్ ఎలా వేయాలనేది ఆల్రెడీ వీడియో పెట్టాను. మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే డిజైన్ చూసండి. ఈ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. డిజైన్ కట్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. అలాగే ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. టోటల్గా డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. మీకు ఇది శారీ కూడా చూపిస్తాను. మీరు ఒకసారి డిజైన్ అయితే చూసుకోండి ఎలా వచ్చింది అనేది. బూటీస్ కూడా నేను హెవీగా అయితే వేశాను. అలాగే బూటీస్ ఏంటంటే మనకి ఇక్కడ గోల్డ్ వచ్చేసింది కదా, ఇలా గోల్డ్ వేశాను. అలాగే క్రీమ్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ ఫ్లవర్లో క్రీమ్ వేశాను. ఇంకేంటంటే మనకి ఇక్కడ రెడ్ వచ్చింది, అంటే మనకు గోల్డ్, రెడ్, క్రీమ్ ఈ 3 కాంబినేషన్స్ కూడా నేను బూటీస్లలో కూడా సెట్ చేశాను. ఇలా కొంచెం డిఫరెంట్గా వేస్తే ఎప్పటికప్పుడు మన డిజైన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇది శారీ చూడండి. శారీ మొత్తం ఇలా వచ్చేసింది. ఈ శారీలో ఏంటంటే మనకి ఇలా డబల్ షేడ్ లాగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే ఇలా ఉన్న డిజైన్ అనేది బాగుంటుంది అనిపించింది నాకు, అందుకే ఈ డిజైన్ అయితే వేశాను.
ఓకేనా. ఈ శారీ మొత్తం ఇలా వచ్చేసి బార్డర్ అనేది ఇలా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. అయితే ఈ డిజైన్కి సంబంధించిన హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. మీకు ఒకసారి అవి కూడా చూపిస్తాను. ఏంటంటే మనకు ఈ లైన్స్ కూడా నేను ఫస్ట్ టైం వేశాను. యాక్చువల్లీ ఈ డిజైన్కి మనకు లైన్స్ అయితే రాదు, జస్ట్ మనకి ఇలా బార్డర్ మాత్రమే వచ్చింది నాకైతే. అయితే ఈ డిజైన్కి నేను ఇలా లైన్స్ అనేది కొంచెం సింపుల్గా చూడడానికి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తుందని చెప్పేసి ఇలా వేశాను. ఇవి డాట్స్ లాగా వచ్చిన లైన్స్ అండి. మీకు ఎటువంటి లైన్స్ కావాలన్నా నేను వేస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్ట్రెయిట్ లైన్స్ కావాలి అలా అయినా వేస్తాను, లేదంటే ఇలా డాట్స్ మధ్యలో ఇలా డాట్స్ లాగా వచ్చి రావాలన్నా ఇది కూడా వేస్తాను, లేదంటే మనకి ఇలా క్రాస్ లాగా వస్తుంది కదా, అలా క్రాస్ వేయమని చెప్పినా వేస్తాను. అలాగే క్రాస్ వేస్తూ మధ్యలో ఫ్లవర్స్ వేయండి, మీకు ఏ విధంగా కావాలి అనేది మీరు చెప్తే నేను ఆ విధంగా వర్క్ చేయడానికైతే ట్రై చేస్తాను. అంటే ఇక్కడ లైన్స్ క్రాస్ ఇచ్చేసి వాటి మధ్యలో ఇలా ఫ్లవర్స్ అనేది రావడం కూడా ఉంటుందన్నమాట. మనకు ఒక 4 to 5 ఆప్షన్స్ అయితే ఉంటాయండి లైన్స్లలో. ఆ విధంగా మనం ట్రై చేయొచ్చు, చూడడానికైతే బాగుంటుంది. ఇలా 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను. కలర్ కాంబినేషన్ అనేది లైటింగ్కి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇలా వచ్చేసి ఈ కట్ వర్క్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేస్తే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చూద్దాం. నేను ఇంత చిన్న కట్ వర్క్ అనేది ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేయలేదండి. నార్మల్గా మనకు ఓన్లీ ఈ షేప్ వస్తుంది కదా, ఆ కట్ వర్క్ అయితే చేశాను. ఇది మొత్తం డిఫరెంట్గా వచ్చింది కట్ వర్క్. ఇదైతే చేయలేదు, ఇది నేనే చేయాలి. చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఓకేనా. ఇది ఎలా ట్రై చేసినా, అంటే కట్ వర్క్ ట్రై చేసినా రౌండ్గా స్టిచ్ చేసినా వీళ్ళైతే ఏమీ అన్నారు. కాబట్టి నేను అలా అయితే అంటే ఈ బ్లౌజ్ పైన ట్రై చేస్తున్నాను అనమాట ఈ కట్ వర్క్ స్టిచ్చింగ్ చేయడానికి. ఇంకొకటి ఇదైతే మనకు జేసీ మ్యామ్ డిజైన్ అండి. అయితే ఇంకొక డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ చూడండి, మనకి ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది కదా, బ్లూ పైన కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి ఇచ్చాను. ఇది చాలా సింపుల్గా ఉంది. మీరు డిజైన్లో చూడండి, ఇలా దీపం షేప్ అంటే 3 ఆకులు వచ్చే విధంగా ఉంది. కాబట్టి నేను ఈ 2 కాంబినేషన్స్ రావాలి, ఇలా దీపం షేప్ రావాలి, అలాంటి బూటీ సెట్ చేసుకొని ఈ బూటీస్ అనేది దీనికి సెట్ చేసి వేశాను. మనకు చూడడానికి ఏంటంటే 2 డిఫరెంట్ అంటే కలర్స్ అనేటివి 2 వేరే వేరే వేయొద్దు, ఒకటే దాంట్లో 2 కలర్స్ రావాలి అని ఆలోచించి నేను ఈ విధమైన బూటీ అనేది తీసుకొని దీనికి సెట్ అయ్యే విధంగా ఇది వేశాను. బూటీస్ కూడా చూడండి నిండుగా వేసేసాను. మీకు పిక్స్ కూడా మన కమిటీలో అయితే యాడ్ చేస్తాను. డిజైన్ అయితే బాగుందండి. దీనికి హ్యాండ్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం. హ్యాండ్స్ మాత్రం మనకు నార్మల్గా బార్డర్ ఇచ్చేసాను. చూడండి ఇలా బార్డర్ ఇచ్చేసాను. బార్డర్ ఇచ్చేసి ఇవే దీపంవి కుందన్స్ అనేది ఇక్కడ పైన ఇవ్వడం వల్ల మనకు డిజైన్కి అయితే ఒక అందం అయితే వచ్చింది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ బ్లూ కదా, బ్లూ పైన కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనేది ఫుల్ హైలైట్ అయితే అయిపోతుంది. మనకు 2 హ్యాండ్స్ అయితే అదేవిధంగా కంప్లీట్ అయితే అయిపోయాయి. చూడు. ఇక మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు సాదా కటింగ్లో అయితే వచ్చేసింది. కాబట్టి ఇక్కడ సాదా కటింగ్లో వేసాను. ఇక్కడికి వచ్చేస్తే మిషన్ పైన ఏంటంటే ఇక్కడ మనకైతే ఆల్రెడీ ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు డిజైన్ అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ వర్క్ పైన క్లిప్స్ పెట్టాలి అన్నప్పుడు చాలా టైట్గా అవుతుందండి. ఆల్రెడీ మీరు చూసారు కదా, నాకు కొంచెం ఇలా ప్రెస్సింగ్ అనేది కొంచెం టైట్గా అంటే ఎక్కువ ప్రెస్ చేయాల్సి వస్తుందన్నమాట ఇలా వర్క్ పైన వచ్చినప్పుడు. లేకపోతే నార్మల్గా చేయొచ్చు, కానీ ఇది కొంచెం వర్క్ చేసినప్పుడు కొంచెం వర్క్ డిస్టర్బ్ కావద్దు, మనకు క్లాత్ ఫిట్టింగ్ ఉండాలి, అవి అన్నీ చెక్ చేసుకుంటూ క్లాత్ అయితే ఫిట్టింగ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇక్కడైతే మనం ఇదైతే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఏంటంటే మనకు ఇది సైజ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇది ఇప్పుడు మిషన్ పైన వర్క్ జరుగుతుంది కదా, ఆ కస్టమర్ అనమాట. ఇది నేను ఇంతకుముందు ఉషా 450లో వేసి ఇచ్చాను ఇది డిజైన్. అప్పుడు ఏంటంటే ఇది థ్రెడ్ జరీ అయితే రాదు కదా మనకి, ఓన్లీ థ్రెడ్ అనమాట. ఇది యాష్ కలర్ లైట్గా అంటే మనకు సిల్వర్ లాగా కనిపించాలన్నప్పుడు ఈ థ్రెడ్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. టోటల్గా ఏంటంటే కుందన్స్ కూడా ఇదే పెట్టేశాను. హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఎంత హెవీగా ఉన్నాయి హ్యాండ్స్ అయితే. చూడండి, ఈ బీడ్స్ అనేది నేను స్టిచ్చింగ్ చేయలేదు, వాళ్ళే చేసుకున్నారు. ఎంత షైనింగ్ ఉన్నాయి కదా. వర్క్ అనేది మనం స్టిచ్చింగ్ అయితే చేయలేదు, వర్క్ చేసి ఇచ్చాము.
బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మిషన్ పైన వర్క్ ఉంది కదా, ఈ వర్క్ నాకు 2 మంత్స్ అవుతుందండి. వీళ్ళవి 2 బ్లౌజెస్ పెండింగ్ ఉన్నాయి. అస్సలు వాళ్ళు డిజైన్ అనేది చెప్పారు, కాకపోతే కన్ఫర్మ్గా చేయలేదన్నమాట. అంటే నార్మల్గా కొన్ని డిజైన్స్ నచ్చినవి మనకు వాట్సాప్లో పెడుతూ ఉంటారు కదా, అలా నచ్చినవి పెట్టారు. కాకపోతే నేను కూడా కన్ఫర్మ్ తీసుకొని వేయాలి కదా. ఎప్పుడైనా సరే కస్టమర్ దగ్గర నుంచి మనం డిజైన్ ఫుల్ క్లారిటీ తోటి కన్ఫర్మ్ తీసుకొని వేయాలి. లేకపోతే నేను ఆ డిజైన్ చెప్పలేదు కదా, నేను వేరే డిజైన్ చెప్పాను, నేను ఒక్కసారి ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను అనమాట. అంతకుముందు కూడా నేను క్లియర్గానే ఉంటాను. అసలు ఆ రోజు ఏమైందో తెలియదు, కానీ వాళ్ళు పెట్టిన డిజైన్ అది ఓకే అనుకుని నేను అది వేశాను. వేసిన తర్వాత నేను షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత షార్ట్ చూసి వాళ్ళు అన్నారు, అయ్యో నేను ఆ డిజైన్ చెప్పలేదు, వేరేది చెప్పినాను. నా వాట్సాప్లో అంటే లాస్ట్ ఫైనల్కి అదే ఉంది కాబట్టి నేను అదే అనుకొని అది వేశాను అనమాట. అందుకే మీరు కూడా ఎప్పుడైనా కస్టమర్ దగ్గర నుంచి లాస్ట్ ఫైనల్ అనేది ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వేయండి. అయితే ఇక్కడ ఏంటంటే మిషన్ పైన ఆ వర్క్ అనేది చేశాను కదా, అది కూడా ఒక కస్టమర్ది. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అనేది నాకు మిషన్కి అయితే ఫిట్ చేస్తున్నాను. ఇది కూడా అవి 2 బ్లౌజులు పెండింగ్ అని చెప్పాను కదా, ఇవి 2 బ్లౌజులు అయితే 2 మంత్స్ నుంచి ఉన్నాయండి. అయితే వీళ్ళవి నాకు అసలు బోనాల పండుగ వరకు ఇచ్చేస్తా అని చెప్పాను. కాకపోతే నాకు కొద్దిగా హెల్త్ సరిగా లేనందువల్ల నాకు ఆ రోజు కుదరలేదు. బోనాల పండుగ తెల్లారే అయిపోయిందనమాట కంప్లీట్. అయితే ఇది సాటర్డే రోజు కదా, మనకు సండే రోజు ఇక్కడ మా ఇంటి సైడ్ అయితే, అంటే తెలంగాణ బోనాల పండుగ అయితే సండే రోజు ఉంది ఇక్కడ సైడ్. కాబట్టి నాకు ఆ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికైతే కంప్లీట్ అయిపోతుంది. ఇలా చూడండి, ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ చేశాను కదా. మనం సెకండ్ హ్యాండ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఈ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు స్క్రీన్ పైన ఫుల్ డిజైన్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం దీన్ని క్యాన్సిల్ చేసేయాలి. క్యాన్సిల్ EMB. ఓకేనా, ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ రెడ్ కలర్ బాక్స్లో వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఎల్లో కలర్ బాక్స్కి వెళ్ళాలి. ఓకేనా, డిజైన్ అనేది ఇక్కడ ఉంది, మనం ఇటు సైడ్కి జరుపుకోవాలి. ఎందుకంటే మనం హ్యాండ్ అనేది ఇటు సైడ్ వేయాలి. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇటు సైడ్కి వేయాలి. ఇప్పుడు డిజైన్ని మనం ఇలా జరుపుకోవాలి మెల్లిగా. స్పీడ్గా ఒకేసారి జరిపేస్తే రెడ్ ఫ్రేమ్ అయితే వచ్చేస్తుంది. రెడ్ ఫ్రేమ్లో అయితే డిజైన్ అయితే ఉండొద్దండి, ఎప్పుడు వైట్ ఫ్రేమ్లోనే ఉండాలి. అంటే లోపల ఈ గ్రీన్ లోపల వైట్ ఉండాలి ఎప్పుడైనా సరే. 1కి 4 సార్లు అనేది చెక్ చేసుకుంటూ డిజైన్ అయితే వేయాల్సి వస్తుంది. ఇలా కొంచెం మెల్లిగా, ఎక్కువ టైం అయితే పట్టదండి, కొద్ది టైం మాత్రమే అవుతుంది. 2 హ్యాండ్స్ ఒకేసారి వేసే బదులు ఇలా వేస్తే కొంచెం సేఫ్టీ అని నాకైతే అనిపిస్తుంది, కాబట్టి నేను ఇలానే వేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కార్నర్ వరకు మనం జరుపుకున్నాం కదా. తర్వాత హ్యాండ్ ఎంతవరకు వస్తుంది అన్నది ఇది క్లిక్ చేయండి, మనకు వచ్చేస్తుంది. అయితే మనం ఈ హ్యాండ్ ఎంత వస్తుంది అనేది ఇలా ఒక చాక్ పీస్ అయితే తీసుకోవాలి. ఇలా చాక్ పీస్ తీసుకొని మనం మిషన్ కింద, అంటే లేజర్ లైట్ వస్తుంది కదా, అక్కడ లైట్ కింద ఇలా హ్యాండ్ పెట్టేసి చాక్ పీస్ పట్టుకొని ఇలా వేస్తే మనకు హ్యాండ్ పొడవు విడుతు ఎంత వస్తుంది అనేది మనకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట. దీని తర్వాత మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా హ్యాండ్ సైజ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా, మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇది సైజ్ బ్లౌజ్ తీసుకొని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా మనకు అవుట్లైన్ లాగా వచ్చింది కదా, దీనిపైన పెట్టేసి బ్లౌజ్ అయితే నేను ఎక్కడ జరపట్లేదు చూడండి. ఇక్కడ వరకు ఉంది, మనకి ఇక్కడ వరకు వచ్చేసింది వర్క్ అనేది. అంటే వాళ్ళ బ్లౌజ్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే వచ్చేసింది కదా మనకు. ఓకేనా, అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు. కొన్ని డిజైన్స్ మాత్రం ఎక్కువ అయితే వేయొద్దు, కొన్ని వేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకేనా, ఇప్పుడైతే మనం కింద ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇక్కడైతే నేను ఫ్యూజింగ్ పేపర్ అయితే పెట్టేస్తాను. ఓకేనా, అయితే మనకు మిషన్ పైన అయితే ఏమి పెట్టుకోవద్దండి, వర్క్ చేసేటప్పుడు మాత్రం మిషన్ పైకి వెళ్ళి అన్నీ తీసేసి మనం ఇక్కడైతే వర్క్ స్టార్ట్ చేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ జరిపి పెట్టుకున్నాం కానీ కన్ఫర్మ్ చేయలేదు కదా, బ్యాక్ వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మనకు ఈ రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా, దీనికి ఇలా వెళ్తే కన్ఫర్మ్ EMB అంటే మీరు డిజైన్ కన్ఫర్మ్ చేయాలా అని అడుగుతుందన్నమాట. ఎస్ అని చెప్పి క్లిక్ చేయాలి. అయితే మనకు డిజైన్ కన్ఫర్మ్ చేస్తున్నాము. డిజైన్ కన్ఫర్మ్ చేసినప్పుడు ఇలా బ్లర్గా అంటే షేడింగ్గా కనిపిస్తుంది అనమాట. డిజైన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఆ డిజైన్ ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే బ్లూ కలర్లో వచ్చేసింది, ఇంతకుముందు రెడ్ కలర్లో ఉంది. ఇప్పుడు మనమైతే ఇలా
వర్క్ అయితే స్టార్ట్ చేసుకొని ఇలా ఫ్యూజింగ్ పేపర్ అనేది కదలకుండా ఇలా చేయి పెట్టేసి పట్టుకోవాలి కొన్ని స్టిచెస్ వచ్చేంత వరకు. అవుట్లైన్ ఉంటే జస్ట్ ఇప్పుడు ఇది ఒక అవుట్లైన్ వచ్చింది కదా, ఇలా వచ్చేంత వరకు పట్టుకుంటే మన కింద ఫ్యూజింగ్ పేపర్ ఉంటుంది కదా, ఈ ఫ్యూజింగ్ పేపర్ అనేది కదలకుండా ఉంటుంది. ఫ్యూజింగ్ పేపర్ లేకపోతే క్లాత్ చినిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా మనకు ఒక లైన్ వచ్చేంత వరకు పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. లేకపోతే ఏంటంటే ఫ్యూజింగ్ పేపర్ అనేది అటు ఇటు అనేది జరిగిపోయి వర్క్ కింద ఫ్యూజింగ్ పేపర్ అయితే ఉండదు. ఫ్యూజింగ్ పేపర్ ఉంటేనే వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకేనా, వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మనకు మిషన్ పైన మీకు ఈ డిజైన్ కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. ఈ మధ్య నేను ఏంటంటే ఈ డిజైన్లో ఓన్లీ పై పార్ట్ మాత్రమే ఒక 6-7 బ్లౌజెస్కి వేశాను. తర్వాత కిందికి బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ కూడా ఈ మధ్య ఒక ఓల్డ్ శారీస్ అని చెప్పి ఒక వీడియో చేశాను కదా, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఓల్డ్ శారీస్కి ట్రెండింగ్ డిజైన్స్ వేశాను. ఈ డిజైన్ అయితే ఓన్లీ బార్డర్ వేసాను అనమాట. మీకు ఈ సాటర్డే రోజు నేను ఫుల్ బ్లౌజ్ అనేది కంప్లీట్ చేశాను. నైట్ ఇంచుమించు 11:30 అయిపోయింది. టోటల్గా కంప్లీట్ చేస్తేనే నాకు ఏంటంటే నెక్స్ట్ డే ఇంకొక బ్లౌజ్ పెట్టుకోవడానికి అయితే కుదురుతుందని చెప్పేసి అలా చేశాను. ఓకేనా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.